పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ పేరు పాన్ ఇండియా వైడ్ గా వినబడుతోంది. అంతేకాదు పాన్ ఇండియా వైడ్ గా ఉన్న రికార్డులను కూడా పుష్ప 2 బ్రేక్ చేయడంతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అల్లు అర్జున్ చేసే సినిమాలపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ కూడా పెరుగుతూ వస్తోంది. దీనికి తగ్గట్టుగానే బన్నీ కూడా రొటీన్ కి భిన్నంగా సినిమా తీయాలనే ఉద్దేశంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. తేరీ, మెర్సెల్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అట్లీ బన్నీతో సినిమా తీస్తున్నాడనగానే ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. ఇక రీసెంట్ గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. రెగ్యులర్ సినిమా కాకుండా సూపర్ హీరో తరహాలో ఈ సినిమా రూపొందనుందని ఈ టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. హాలీవుడ్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ అందించే లోలా విఎఫ్ఎక్స్ స్ట్రైకల్ మోషన్ లెగసీ ఎఫెక్ట్స్ సంస్థలు అల్లు అర్జున్ అట్లీల ప్రాజెక్ట్ లో భాగం కానున్నాయి. అయితే ఈ చిత్రంలో బన్నీ క్యారెక్టర్ పై గత కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో హీరో పాత్ర బలంగా ఉంటే విలన్ పాత్ర కూడా అంతకు మించి ఉండాలి. అప్పుడే సినిమా కథ బాగా రక్తి కడుతుంది. ఈ ఫార్ములానే మన మేకర్స్ ఫాలో అయి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. అయితే కొన్ని సినిమాల్లో హీరో పాత్ర విలన్ పాత్ర ఒకరే చేయడం చూస్తూనే ఉన్నాం. ఇందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. కానీ అలా తీయడం కూడా కత్తి మీద సాము వంటిదే. ఏ మాత్రం అటు ఇటు అయినా సినిమా డిజాస్టర్ గా నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఈ ఫార్ములాను రోబోతో రజనీకాంత్, 24 మూవీతో సూర్య, జై లవకుశ సినిమాతో ఎన్టీఆర్, గౌతమ్ నందా చిత్రంతో గోపీచంద్ ప్రూవ్ చేశారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా హీరో కమ్ విలన్ గా డ్యూయల్ రోల్ లో ఎలా చేయబోతున్నాడో అనేది తెలియాల్సి ఉంది. బన్నీ లాంటి క్రేజీ హీరో ఇలా డిఫరెంట్ జోనర్ సినిమా సెలెక్ట్ చేయడమే కాకుండా నెగటివ్ రోల్ లో కూడా నటించడం అనేది విశేషమే. మరి అల్లు అర్జున్ కు ఈ తరహా రోల్ ఎంతవరకు సెట్ అవుతుందనేది చూడాలి. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2026 సమ్మర్ లోగా పూర్తి చేసి రిలీజ్ చేసే ఆలోచనతో ఉన్నారు.